తమ పార్టీ వ్యవహారాలు తాము చూసుకోవాలి, వేరే పార్టీ వ్యవహారాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. రైట్ సార్. ఇక గత 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో. అండ్ పరిశ్రమలు రావాలంటే వ్యాపారవేత్తలందరూ కూడా భయపడ్డారు. వైసీపీ నేతలందరూ కమిషన్ల కోసం వారిని భయపెట్టారు అన్నది టీడీపీ జనసేన నాయకుల వాదన మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా లోకేష్ అదే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. అండ్ ఈ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ కూడా జగన్ మళ్ళీ రాడన్న నమ్మకాన్ని కలిగించిన అవసరం ఉంది అన్నట్టుగా కూడా కమెంట్ చేశారు లోకేష్. ఈ వ్యాఖ్యల మీద మీకు అంటే పారిశ్రామికవేత్తలు జగన్ మళ్ళీ రాడన్న గ్యారంటీ అడుగుతున్నారు. ఒక్క నిమిషం సార్, బయట ఉందట సార్, మా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఒకసారి ప్లీజ్. ఇచ్చుంటే రావాలి కదా స్వామి. 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను ఒక 5 సంవత్సరాలు ఉంది కదమ్మా కృష్ణలో. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. అంటే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలు ఈ రకమైన గ్యారంటీలు ఎలా అడుగుతారు నాకు చెప్పండి. ఎవరు చంద్రబాబు నాయుడు ఎట్లా గ్యారంటీ ఇస్తాడు? ఎవరు నెక్స్ట్ సీఎం ఎవరు ఉంటారని? లోకేష్ ఎట్లా గ్యారంటీ ఇస్తాడు? అసలు ఏ ఇండస్ట్రియలిస్ట్కు రాజ్యాంగం తెలిస్తే, రాజకీయం తెలిస్తే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగరు. ఎవరు ఎందుకంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? అది రాజ్యాంగం, అది ప్రజల చేతిలో ఉంటుంది కదా. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగితే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఎవరు ప్రభుత్వంలో ఉంటారు అనేది ఎవరము చెప్పలేము కదా. అలాంటిది పారిశ్రామికవేత్తలు మాకు జగన్ రాడన్న గ్యారంటీ మీరు ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు ఇస్తారా గ్యారంటీ? ఆ గ్యారంటీకి ఏంటి ప్రాతిపదిక? అంటే గ్యారంటీకి ఏంటి గ్యారంటీ ఉండాలి కదా. అగ్రిమెంట్ అగ్రిమెంట్ రాసిస్తారా? అందువల్ల మీకు ఎవరన్నా పారిశ్రామికవేత్త అడిగితే అంతకన్నా తెలియదక్కువాడే వాళ్ళు లేడని అనుకోవాలి. ప్రపంచంలో దేశంలో అంత తెలియదక్కువ వాళ్ళుగా పారిశ్రామికవేత్తలు ఉంటారని నేను అనుకోను. పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ప్రజాస్వామ్యం ఎన్నికల 5 ఏళ్ళకోసారి జరుగుతుంది, ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతాయన్న కనీస పరిజ్ఞానం ఉన్న ఏ పారిశ్రామికవేత్త మా గ్యారంటీ ఇవ్వండి అని అడగరు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డిని అడుగుతారా కేసీఆర్ రాడన్న గ్యారంటీ ఇవ్వండి, మోడీని అడుగుతారా కాంగ్రెస్ రాదన్న గ్యారంటీ ఇవ్వండి అని. సో జగన్ రాడన్న గ్యారంటీ ఇవ్వండి అని పారిశ్రామికవేత్త ఎట్లా అడుగుతారు? అడిగితే టీడీపీ ఎలా ఇవ్వగలదు? అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఆ కారణాన ఆంధ్రప్రదేశ్కి మేము పెట్టుబడులు తేలేకపోతున్నాం చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. మేమేం చేయాలి? మేము తేవాలని చూస్తున్నాం, కానీ వాళ్ళకి జగన్ రాడన్న గ్యారంటీ అడుగుతున్నారు అని ఆ రీజన్ చెప్పి పెట్టుబడులు రావడం లేదంటే మా తప్పు కాదు, జగన్ తప్పే. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరిగినాయంటే జగన్ తప్పే. అమరావతి పోలవరం ఎందుకు ముందు రావడం జగన్ తప్పే అని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప రియాలిటీలో ఏ పారిశ్రామికవేత్త అలా అడగడు. పారిశ్రామికవేత్తలకు ప్రజాస్వామ్యంలో ఉండే రిస్క్ తెలుసు వాళ్ళకు. అందుకే వాళ్ళు ప్రభుత్వ విధానాల్లో ఉండే కంటిన్యూటీ ఉంటుందా లేదా ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్ తీసుకునే ప్రజల్లో ఇన్వెస్ట్ పారిశ్రామికత ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి అది తెలియకుండా ఉంటుందా? అంత అమాయకులు కాదు కదా. ప్రభుత్వాల విధానాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాల స్వభావాలు మారుతూ ఉంటాయని. అందువల్ల పారిశ్రామికవేత్త అడగడం కాదు. జగన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఒక మహమ్మారి, భయంకరమైన భూతం అని ఒక పొలిటికల్ నెరేటివ్ టీడీపీ చెప్పదలుచుకుంది. అందులో భాగంగా పారిశ్రామికవేత్తలు ఈ గ్యారంటీ అడుగుతున్నారని. అడిగితే ఏ పారిశ్రామికవేత్త ఏ సమావేశంలో అడిగాడు అనేది కూడా చెప్పాలి కదా. ఇంకా పలానా ఇండస్ట్రియలిస్టు పలానా మీటింగ్లో అడిగాడు, లేదు అతను ఏదైనా బయట ఇంకొక ఇండస్ట్రియలిస్ట్ వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ చంద్రబాబు నాయుడు రూల్ బట్ వీ నీడ్ ఎ గ్యారంటీ దట్ జగన్ విల్ నాట్ కమ్ అగైన్ అనే ఏ ఇండస్ట్రియలిస్ట్ అన్నా ఎక్కడన్నా అన్నట్లు ఒక్క బయటనే ఉందా? ఏ బయట ఒక్క బయట మనకు చూపెట్టినా కూడా వీ విల్ యాక్సెప్ట్ ఇట్ కదా.